యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని, జీవితంలో ఎన్నోసార్లు పెద్దవాళ్ళు చెప్పింది నిజమవుతుంది. మనకి నమ్మకం ఉంటే గెలుపు మన వైపే వస్తుంది అని అంటారు. ఇప్పుడు మన ఉదాహరణే తీసుకో. నీదొక దారి నాదొక దారి అనుకున్నాను, కానీ ఇప్పుడు చూడు, ఇద్దరం ఒకే దారిలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. మన ఇష్టంతో వెళ్ళడానికి బలవంతంగా వెళ్ళడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగని నువ్వు అనుకుంటున్నావు, కానీ జీవితంలో ప్రతిసారి మనం అనుకున్నట్టే జరగాలని లేదు. దానికంటే మంచివి కూడా జరగచ్చు. అంటే ఇప్పుడు నీకు దక్కలేదా? అలాగే నువ్వు మంచోడివని నువ్వు చెప్పుకోవద్దు త్రిశూల్, వేరే వాళ్ళు చెప్పాలి. నేను మంచోడని అందరూ కూడా అంటుంటారు శివాని, కానీ నేను అనను కదా. నువ్వు కూడా మెల్లిగా చెప్పేస్తావులే శివాని, నువ్వు నా అర్ధాంగివి. త్రిశూల్, అర్ధాంగి గిర్దాంగి అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో, అలాంటి పనులు చేయకు శివాని. మన ప్రయాణం ఇలా సాగుతూనే ఉండాలి, ఆగకూడదు. మన లైఫ్కి ఆటంకం. దేవస్థానం ఉన్నది ఆ రోడ్లో కదా. శివాని, నేను నీతో కొంచెం మాట్లాడాలి. త్రిశూల్, బండాపు ఆపు అన్నాను. సరే సరే, ఆపుతానులే. త్రిశూల్, బండాపు, బండాపు. అయ్యో, ఆపడానికే ట్రై చేస్తున్నా. ఇదేంటిది, బ్రేక్స్ పడట్లేదు సరిగ్గా. ఆపు అని చెప్పాను కదా. ఆపుతున్నా. ఒక్క నిమిషం, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీ మనసు మార్చడానికి నువ్వు నాకు 3 రోజులు టైం ఇచ్చావు కదా. అంతలోపు నీకు నా మీద ప్రేమ పుట్టలేదు అని అంటే నేనుండే స్థలం ఇదే. త్రిశూల్, వాడు ఇంట్లో లేడండి. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అయ్యగారింటో కూడా లేడు. మొక్కు తీర్చుకోవడానికని దేవస్థానానికి నేనే పంపించాను. అవునా, మంచి పని చేశావు. మధు, ఇక్కడున్న జీప్ ఎక్కడుందే? దాన్ని త్రిశూల్ తీసుకువెళ్ళాడు. దాన్ని ఎందుకు తీసుకెళ్లాడేవాడు? సర్వీస్కి ఇవ్వాలని అయ్యగారింటో నుంచి తెచ్చిపెట్టాను. సర్వీసే కదా, వాడు వచ్చాక ఇవ్వచ్చులేండి. అయ్యో మధు, మధు, వాళ్ళిద్దరు ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. దేవస్థానానికి కూడా వెళ్ళుండొచ్చు. అయ్యో దేవుడా, ఎంత పని జరిగిందే? ఏంటండి, ఏమైంది? బండిలోంచి ఆయిల్ లీక్ అవుతుంది. అది స్టీరింగ్ ఆయిల్. అయ్యో దేవుడా. ఓ, నేను ఒప్పుకోలేదు అంటే ఇక్కడ నుండి కింద పడతావా? ఓ, ఖచ్చితంగా. నువ్వు ఒప్పుకోలేదు అంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను. ఇంక నీకు దక్కను. ఏంటి, నన్ను నువ్వు భయపెడుతున్నావా? లేదు శివాని, నేను చెప్పేది నిజమే. జీవితంలో నువ్వే లేకపోతే నేనుండి లాభం ఏంటి? త్రిశూల్, వద్దు శివాని, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అని పాత డైలాగులు మాత్రం చెప్పొద్దు. నాకు మంచి అమ్మాయి వద్దు, నువ్వే కావాలి నాకు. ఏంటి నువ్వు ఆటలాడుతున్నావా? నేను నిన్ను ఏమో అని అనుకున్నాను. 3 రోజుల్లో నా మనసుని మారుస్తాను అని అన్నప్పుడు
నువ్వు ఏదో పెద్దదే చేస్తావో అనుకున్నాను. కానీ నువ్వు మరీ ఇంత చండలంగా ఆలోచిస్తావని అనుకోలేదు. అయ్యో, నేను అలా చేస్తాను అని అన్నాను అంతే, కానీ నేను ఇప్పుడు కూడా అలా ఆలోచించట్లేదు. నిజంగానే చెప్తున్నాను. ఇంకా 2 రోజులు ఖచ్చితంగా నీ మనసు మారుస్తాను. నువ్వు నన్ను ఒప్పుకునేలాగా చేసి తీరుతాను. అది సాధ్యమే కాదు. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్నది చూసి నాకు కోపం వచ్చేది. కానీ ఈ రోజు నువ్వు చేస్తున్నది చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. నేను నీతో ఎక్కడికి రాను. శివాని, నా మాటలకు అర్థం అది కాదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి వచ్చాను అంతే. దానికి చాలా దారులున్నాయి. ఇలా ఇంకొకరిని బెదిరించి ప్రేమని చెప్పుకోవటం కాదు. శివాని, మాట్లాడుకు నువ్వు. ఇంకెప్పుడు నేను నీతో రాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాను. నా ఆదిశేషుడు ఎక్కడా? తనకేమీ అవ్వకూడదు. నా ఆదిశేషుడు ఎక్కడున్నాడు? శివాని, మనం దేవస్థానానికని వచ్చాం. దేవుడి దర్శనం చేసుకునే వెళ్దాం. ఏమీ అవసరం లేదు. నేను నీతో ఒక్క క్షణం కూడా ఉండను. హే శివాని, శివాని! శివాని శివాని ఒక్కతే వెళ్తోందా? అంటే త్రిశూల్ తనతో వెళ్ళలేదు. అమ్మయ్యా, ఆదిశేష, నువ్వు నాతోనే ఉండాలి. నీకేమీ అవ్వకూడదు. అదే నా ఆశ. వెళ్ళు శివాని, వెళ్ళు. ఈరోజు నువ్వు ఈ స్థలం నుంచే కాదు, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతున్నావు. ఇంకా ఆదిశేషుడు నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నాడు. ఇక నుండి ఆదిశేషుడికి అన్నీ నేనే. మధు, ఇది బ్రేక్ల నట్లు. స్టీరింగ్ ఆయిల్ కూడా కింద పడింది. స్టీరింగ్ లాక్ అవుతుంది, బ్రేక్ పడదు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఘోరం జరిగిపోతుంది. అయ్యో దేవుడా, నేను దర్శనానికని వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు? హే, నువ్వు దేవుణ్ణి తిట్టకు, ఏమవ్వదు. నువ్వు కొంచెం ఊరుకో. మీరే కదండి బ్రేక్ ఫెయిల్ అయిందన్నారు. ఆదిశేష, శివాని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నిన్ను నేను దక్కించుకోవటం చాలా సులభమవుతుంది. ఇంకా కొద్దిసేపట్లోనే తన చావు సమాచారం నీకొస్తుంది. ఇక్కడ ఎదురు చూస్తూ ఉండు. ఎందుకు నాన్న ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? నేను బాధలో ఉన్నప్పుడే ఫోన్ చేయాలా? ఇప్పుడేమో ఈయనకి అబద్ధం చెప్పలేను, అలా అని నిజం కూడా చెప్పలేనుగా. ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఫోనే ఎత్తను. చా, వీడెందుకు ఫోన్ తీయట్లేదు? త్రిశూల్కి ఏమైనా చచ్చ అలా అయి ఉండదు. అలా అవ్వనీకూడదు కూడా. వీడు బండి ఏమైనా నడుపుతూ ఉంటాడా? అందుకే ఫోన్ తీయట్లేదా? ఇంకోసారి ట్రై చేద్దాం. ఫోన్ వద్దు అని ఎత్తకపోతుంటే కూడా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడే. ఫోన్ మాట్లాడక తప్పేటట్టే లేదు. ఏం చేయను? హలో, చెప్పు నాన్న. హలో, ఎక్కడున్నావురా? ఎందుకు నాన్న, ఏమైంది? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎక్కడున్నావురా చెప్పరా ముందు. అదే నాన్న, బయట ఉన్నాను. నాన్న, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు?
ఎందుకు నాన్న ఏమైంది? ఏం లేదురా, నువ్వు బండి నడిపిస్తున్నావు కదా. లేదు నాన్న, నేనేం కార్ డ్రైవ్ చేయట్లా. ఎందుకు? ఏమైంది? అమ్మ ఏమన్నా చెప్పిందా ఏంటి? ఇవ్వు ఒకసారి అమ్మకు ఫోన్. త్రిశూల్, తాను ఇక్కడ లేదురా, నేను పక్కకొచ్చి మాట్లాడుతున్నాను, చెప్పు. ఓహో, ఎందుకు? అమ్మ ఎక్కువ బాధపడుతుందా ఏంటి? నాకు చెప్పమని చెప్పిందా కాల్ చేసి? ఎందుకు నాన్న ఏమైంది? నేను బండి నడపకూడదా? గ్రహాలు ఏమైనా బాగోలేదా ఏంటి? రేయ్, నువ్వే కాదురా, ఎవ్వరూ బండి నడపకూడదు. ఏంటి? ఎవ్వరు బండి నడపకూడదా? ఇది మరీ బాగుంది నాన్న. బండి నడపకుండా ఇంటికి ఎలా రావాలి చెప్పు? ఆ బండిలో ఇంటికి రాలేరురా, ఎందుకంటే ఆ బండి రిపేర్ అయింది. స్టీరింగ్ ఆయిల్ లీక్ అవుతుంది, తర్వాత బ్రేక్ ఆయిల్ కూడా లీక్ అవుతుంది. సర్వీస్కి ఇవ్వాలి. ఎందుకు తీసుకెళ్ళేవరా దాన్ని? ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? ఆ బండిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపేర్ చేయించకుండా నడపకూడదు. చాలా డేంజర్ రా. ఈ విషయంలో తమాషాలు చేయకు నువ్వు. త్రిశూల్ ఎవరితోనో మాట్లాడుతున్నాడే, ఎవరై ఉంటారో? నాన్న ఏమైందిరా? నేను బండి నడప అతను ఎలాగైనా చేసి ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను శివానిని కాపాడకూడదు. శివాని! లేదని ఎన్నిసార్లు చెప్తున్నా ఇతను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా ఓపికని పరీక్షిస్తున్నాడు. ఒకసారి సరే, రెండోసారి సరే, ప్రతిసారి ఇదే చేస్తున్నాడు. ఎప్పటికీ అతనికి నా మొహం చూపించకూడదు అనిపిస్తోంది. దూరం వెళ్ళిపోవాలి. అతని చేతికి అస్సలు దొరకకూడదు. నేను ఎప్పటికీ క్షమించలేను.
లేదు, శివానికి ఏం కాకూడదు. నేను వెళ్ళి తనని కాపాడుతాను. శివాని, శివాని! నేను అతని మీద ఏ శక్తిని ప్రయోగించినా ఏం ప్రయోజనం కలగలేదు. నేనిప్పుడు శివానిని తనకి దొరకనివ్వకుండా చెయ్యాలి. నేను నా సర్వశక్తులను తన మీద ప్రయోగిస్తాను. శివాని, శివాని బండి ఆపు! శివాని ప్లీజ్ బండి ఆపు! శివాని, నువ్వు ఈ జీప్ నుంచి బయటికి రావడానికి సాధ్యం కాదు. నా సర్వశక్తిని నీ మీద ప్రయోగించాను. నా శక్తి ముందు నీ శక్తి పని చేయదు. శివాని త్వరగా ఆపు! ఛ! మళ్ళీ నా వెంటే వస్తున్నాడైతేనా? ఇతనికి దూరంగా వెళ్దామని వస్తే నన్ను అస్సలు వదలడమే లేదు. శివాని ఒక్క నిమిషం నా మాట విను శివాని. ఆ బండి కరెక్ట్ గా లేదు శివాని. స్టీరింగ్ ఆయిల్ లీక్ అవుతుందంట. స్టీరింగ్ బాడైంది. శివాని బ్రేక్ కూడా బాలేదు. బ్రేక్ ఫెయిల్ అయింది శివాని. నేను చెప్పేది విను. బండి ఆగదు శివాని. బండి పాడైంది. నా మాట విను శివాని. శివాని అబద్ధం చెప్పొద్దు. నేను బండి ఆపాలని చెప్పి ఊచి అబద్ధం చెప్తున్నావు కదా. నేను బండి అస్సలు ఆపను. శివాని నేనేం తమాషాలు చేయట్లేదు. నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయింది శివాని. శివాని ముందు రైట్ ఉంది. రైట్ తీసుకో. రోడ్ అప్ ఉంది. గేరేసి ఆపొచ్చు. రైట్ తీసుకో. కుదరదు. నువ్వు చెప్పిన వైపుకి నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఎడమ వైపుకి వెళ్తాను. శివాని దయచేసి ఇలా చేయొద్దు శివాని. నా మాట విను శివాని. శివాని, నీ కథ ఇక్కడితోనే ముగియబోతోంది. నువ్వు బ్రతకడానికి అస్సలు వీల్లేదు. శివాని గేర్ చేంజ్ చేయి ఫస్ట్. ఆవిడ లేదు.
అవడం లేదు త్రిశూల్. శివాని ప్లీజ్ శివాని ట్రై చేసి శివాని ప్లీజ్ శివాని ట్రై చేసి గేట్ డౌన్ చేసి ప్లీజ్ శివాని.